ట్రైన్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా కోసిగి రైల్వే పట్టాలపై చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కోసిగి గ్రామం బుల్లోలి గేరికి చెందిన బలకుంది కోసిగయ్య వయసు 52 అనే వ్యక్తి సోమవారం నాడు మధ్యాహ్నం కోసిగి ఐరన్ గల్లు రైల్వే స్టేషన్ల మధ్య కోసిగి రైల్వే గేటు సమీపంలో కిలోమీటర్ 523/40-42ల మధ్య ఆదోని నుండి రాయచూరు వైపుకు వెళ్లే గూడ్స్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడు బలకుంది కోసిగయ్య చాలా రోజులుగా మద్యానికి బానిస కావడం వల్ల కుటుంబ సభ్యులు మద్యం వదిలి వేయడానికి నాటు మందు వేయించడం జరిగిందని, అయినప్పటికీ మద్యం సేవించడం మానుకోకపోవడంతో పాటు మతి స్థిమితం లేని వ్యక్తిగా ప్రవర్తిస్తూ జీవితం మీద విరక్తి కలిగి మద్యం మత్తులోనే గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. కాగా రైలు కింద పడి మృతి చెందిన కోసిగయ్య మృతదేహం తల మొండెం నుండి తెగి పడడంతో చూపర్లకు వల్లు గగుర్బాటు పొడిచే విధంగా ఉంది. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మృతుడు బలకుంది కోసిగయ్య యాక్టివ్ కార్యకర్తగా ఉండేవాడని తెలిసింది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. అలాగే వైసీపీ మండల ఇన్ఛార్జ్ మురళిరెడ్డి స్థానిక వైసీపీ నాయకులు కోసిగయ్య మృతి పట్ల వారి సంతాపం తెలియజేశారు. మృతుడికి భార్య, 4 ఆడపిల్లలు, 1 కుమారుడు ఉన్నట్లు తెలిసింది.